శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చూస్తూ ఉంటాను. నేను ముఖ్యంగా జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కంపల్సరీగా ఉండాలండి. ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంతేకాకుండా వాస్తు కూడా మనం ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా చెప్తూ ఉంటాం. మీకేమైనా డౌట్లు ఉంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటానండి నేను. అంటే పెళ్లి ముహూర్తాలు, అలాగే మ్యాచింగ్, వధూవరుల యొక్క జాతకాల యొక్క పరిశీలన, ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఏమాత్రం చెప్పించుకోవాలని అనుకుంటే తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేయండి. అదే వాట్సాప్ కూడా ఉంది. ఈ నంబర్కి మీరు మెసేజ్ పెడితే నేను తప్పకుండా మళ్ళీ నేను మీకు ఫోన్ చేస్తాను. ఎందుకంటే నేను ఇలా షూట్స్లో ఉండడం వల్ల, లేకపోతే కొంతమందికి జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉంటాను. సో కాబట్టి మీరు దయచేసి మీరు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఫోన్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. సో ఇప్పుడు మనం 31 నవంబర్ నుండి 6 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ వారం రోజులు గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ వారం రోజుల్లో గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి, 12 రాశుల వారికి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉంటాడు. ఇంకా చంద్రుడి గురించి చెప్పక్కర్లేదు. 4th and 5th డేట్స్లో ఆయన వృషభ రాశిలో ఉండడము, అలాగే 6th and 7th డేట్స్లో మీ మిథున రాశిలో ఉండడం జరుగుతుంది. సో అలా కాకుండా, అంతేకాకుండా సింహరాశిలో కూడా కేతు ఉంటాడు. సింహరాశిలో బుధుడు బ్యూటిఫుల్గా ఉన్నాడండి. తులారాశిలో బుధుడు ఉండడము, కుజ శుక్ర రవులు వృశ్చిక రాశిలో ఉండడము, అంతేకాకుండా రాహు బ్యూటిఫుల్గా బాగున్నాడంటే కుంభరాశిలో ఉండడము, అలాగే చంద్రుడు మీనరాశిలో ఉన్నాడు. చంద్రుడితో కలిసి అంటే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. ఫస్ట్ తారీఖు మాత్రం ఉంటారని వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటుంది. ఈ విధంగా గ్రహాల యొక్క ప్రభావం ఉంది. ఇప్పుడు మనం మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది. 4th and 5th డిసెంబర్ తారీఖుల్లో మరింత అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో అంటే మీకు వాహనాలు కొనుక్కోవడం కానీ, బంగారు ఆభరణాలు కొనుక్కోవడం కానీ జరుగుతుంది, ముఖ్యంగా చంద్రుడి ప్రభావం వలన. అంతే కదండి, గాయకులకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ముఖ వర్చస్సు పెరగడం కాకుండా కంఠధ్వని అలా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా 6th and 7th డేట్స్లో 3rd భావంలో అంటే గురుచంద్రుడి కాంబినేషన్ గజకేశ్వర యోగంలో ఉన్నాడు. సో గజకేశ్వర యోగంలో ఉండడం వల్ల ఈ కాంబినేషన్ అంటే గురుడితో కలిసి చంద్రుడు ఉండడం వల్ల తీర్థయాత్రలు, ప్రయాణాలు, మీ తోబుట్టును కలవడాలు, అలాగే చక్కటి ఆలోచన ధోరణి, ఆలోచన సరళి మీకు బాగుండడము, వాటిని కార్యరూపం దాల్చి మీరు దాన్ని డెవలప్ చేయడము జరుగుతుంది. అంతే కదండి, కేతు ప్రభావంలో కూడా మీకు పుత్ర సంతానము, పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ముందర కేతు ప్రభావం వల్ల పుత్రిక సంతానం జరగడం కలుగుతుంది. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కూడా ఈ వారం రోజులు కూడా మంచి లాభాలు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు స్పోర్ట్స్ రంగంలో రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా బుధుడి ప్రభావం వలన, సప్తమ స్థానంలో బుధుడు ఉండడం వలన, గురుదృష్టి కూడా బుధుడికి ఉండడం వలన గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం ఏంటంటే అర్థం ఏంటంటే వివాహాది శుభకార్యాలుకి మీకు శ్రీకారం చుడతారు. అంటే వివాహాలు కుదురుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ డిసెంబర్ నెలలో చేయకూడదు కాబట్టి వివాహాలు నెక్స్ట్ రాబోయే కాలంలో, నెక్స్ట్ మంత్స్లో, నెక్స్ట్ రాబోయే జనవరి ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు ఉంటాయి. ఇంపార్టెంట్ ఏంటంటే ముహూర్తాలు కుదరడానికి, అంటే మీ పెళ్లి సంబంధాలు కుదరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపార లక్షణాలు కూడా మీకు బాగా సిద్ధిస్తాయి. గురు ప్రభావము సప్తమ స్థానానికి ఉండడం వలన, గురు దృష్టి బుధుడికి ఉండడం వలన జ్ఞాన సంపద, బుద్ధి బలంతో ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉంటారు. అంతేకాకుండా కుజ శుక్రులు కాంబినేషన్ బాగుందండి. కుజ శుక్రులు ఉండడం వలన ముఖ్యంగా లౌకిక జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటారు. కుజ శుక్ర రవిలు అష్టమ భావంలో ఉండడం వలన, అష్టమంలో రవి కుజులు కూడా ఉండడం వలన
డాక్టర్స్ సంబంధించినటువంటి వృత్తిలో మీకు రాణించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కుజుడు కూడా రాహుని చూస్తాడు. అది పక్క పెడదామంటే ముందర అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజ శుక్రుల ప్రభావం వలన లలిత కళ పట్ల ఆసక్తి ఉండడానికి అవకాశం ఉంటుంది. భూములు గృహాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కుజరవులు ఎందుకంటే అష్టమ స్థానాధిపతి అష్టమంలో ఉండడం వలన గొప్ప అదృష్టమే. అంటే ఒక విధమైనటువంటి యోగానే కలిగిస్తూ ఉంటాడు. ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ కొన్ని విషయాల్లో వాటిలో మీరు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా మీ భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి ఉన్నతమైన చదువుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతేకాకుండా మీ ఉద్యోగంలో కూడా మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ అంటే ఉద్యోగాల్లో జాతకాల రీత్యా మీ జాతకాల రీత్యా మార్పులు ఉంటాయి. అంతేకాకుండా మీరు ఉన్న ప్లేస్ నుంచి అంటే దూర ప్రాంతాలకి మీకు నచ్చని ప్లేసులకి ట్రాన్స్ఫర్ అవ్వడానికే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ రాహు వలన సినిమా వాళ్ళకి అంటే సినిమా షూటింగ్లు వాళ్ళకి లాభాలు అధికంగా రావడం, అంటే సినిమాలో ఉన్న వారికి, సినిమా రంగంలో కళారంగంలో ఉన్న వారికి లాభాలు రావడము, అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు జరగడము, అలాగే రాహు ప్రభావం కాబట్టి కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు లాభాలు కూడా వస్తాయి. అంటే శనీశ్వరుడి ప్రభావం వల్ల కూడా మీరు ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్ళడము, కష్టపడి మీ పని మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొంచెం శనీశ్వరుడి ప్రభావం ఉంది కాబట్టి నీటి వలన ప్రమాదం మీకు ఉంది. కాబట్టి మీరు ఆంజనేయ స్వామిని పూజ చేయడం వల్ల కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కానీ మీకు సర్వదా జయం కలుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మీ రాశిలోనే చంద్రుడు ఉండడం వలన, థర్డ్ హౌస్ లార్డ్ కూడా అవడం వలన, 4th and 5th డేట్స్లో చంద్రుడు మీ రాశిలో వచ్చే స్థితిలో ఉండడం వల్ల అన్ని పనులందు విజయం సాధిస్తారు. అంతేకాకుండా గురుడు కూడా ద్వితీయ భావంలో ఉండి చంద్రుడితో కలిశాడు. అదే గజకేసర యోగంలో ఉండడం జరుగుతుంది. 6th and 7th డేట్స్లో గురుచంద్రుడు కలవడం వలన గజకేసర యోగంలో ఉండడం వలన ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు రాని బాకీలు కానీ వస్తాయి అనుకున్న డబ్బులు కానీ వచ్చి తీరుతాయి. అంతేకాకుండా గాయకులకి అంటే బాగా పాటలు పాడే వాళ్ళకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండడము, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడము జరుగుతుంది. బంగారు ఆభరణాలు, విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడాలు ఈ గురుచంద్రుల వల్ల కూడా జరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. కంఠధ్వని, ముఖవర్చస్సు మీకు చాలా బాగుంటుంది. కానీ చదువు విషయంలో మాత్రం మీరు చాలా శ్రద్ధ వహించాలండి. కొద్దిగా చదువు విషయంలో వెనకబడడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులకు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశం మాత్రం ఉంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదేమైనా మీ పిల్లల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త, శ్రద్ధ వహించాలి, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. ఎందుకంటే శనీశ్వరుడు పంచమస్థానం చూడడం వల్ల కొద్దిగా పిల్లల సంతానం విషయంలో వాళ్ళకి చదువు రావట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, అనుకున్న యూనివర్సిటీస్లో సీట్ రావట్లేదనో ఉంటుంది కదా, కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా బుధుడి ప్రభావం కూడా మేనమామలకు బాగుండడము, సంపూర్ణ ఆయుర్దాయంగా ఉండడము, ముఖ్యంగా సేవకాజనం వారి మీకు ఉండడము, శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా ఆరోగ్యవంతులుగా హ్యాపీయెస్ట్ పర్సన్స్గా ఉంటారు. ఈ కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. కుజుడు కూడా మీకు సప్తమ స్థానంలో కుజశుక్ర రవులు ఉన్నారు. కుజశుక్ర రవుల వలన సప్తమ స్థానంలో ఒక అదృష్టం అండి. ఏంటంటే యాక్చువల్గా రవి కుజుల వలన కూడా మీకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా పట్టుదల ఎక్కువ ఉంటుంది. స్వయం కృషితో బాగా సక్సెస్ అవ్వాలనే తపన ఉంటుంది. రాజస లక్షణాలతోటి హుందాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ స్థానంలో రవి కుజుల వలన కూడా వివాహాది వేడుకలు, వివాహ సంబంధాలు కుదరడాలు అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కుజుడితో కలిసిన శుక్రుడు కూడా ఉన్నాడు అక్కడ. అంటే లౌకిక జ్ఞానం మీకు బాగా ఉంటుంది. క్రీడల పట్ల, లలిత కళల పట్ల, వ్యాపారాల పట్ల మీకు అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్ల కూడా ఆయుర్దాయము బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు రాకుండా మీకు చాలా బాగుంటుంది వారం మొత్తం కూడా. మీరు బహుశా మీ చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా మీ వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి, వ్యాపార సంస్థలో ఉన్న వారికి కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా రాహు ప్రభావం వల్ల కూడా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. కుజ శుక్ర రవులు వృశ్చిక రాశిలో ఉండడం వలన, అలాగే కుంభరాశిలో కూడా ఆయన రాహు ఉండడం వల్ల కూడా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి.
అంతేకాకుండా మీరు మీ పనుల రీత్యా ముఖ్యంగా తీర్థయాత్రలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు చేయడానికే ఈ వారంలో మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉన్న శనీశ్వరుడు వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ చేయడానికి, భూలాభం కలగడానికే అవకాశం ఉందండి. గొప్ప ధనవంతుని కూడా చేస్తాడు, అంటే డబ్బులు బాగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాహన యోగాన్ని ఇస్తాడు. విద్యలో చిన్న చిన్న ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే 4th భావంలో కేతు వలన, లాభస్థానంలో శని వలన కూడా విద్యలో ఆటంకాలు కలిగిస్తుంటాడు. ప్లస్ మదర్ గారికి కూడా, మీ తల్లి గారికి కూడా ఆటంకాలు కలుగుతాయి. 12th భావంలో కూడా చంద్రుడు ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు, దైవ దర్శనాలు చేసుకుంటుంటారు. ఈ వారంలో మీకు సన్మానాలు జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, భూములు ఉన్నవారికి వాళ్ళ సంపదలు పెరుగుతాయి, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి కుజుల ప్రభావం వల్ల. సో అంతేకాకుండా లాభాలు అధికంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల, అలాగే కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయం సందర్శించడం వల్ల, అక్కడ పూజలు నిర్వహించడం వల్ల కూడా మీకు లాభాలు చేకూరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి వారికి మీ రాశిలోనే గురుచంద్రుడు ఉన్నారు. గురుచంద్రుడు ఉన్నారంటే గజకేసరి యోగంలో ఉంటారు. అంటే ప్రతి పని కూడా మీరు సక్సెస్ చేస్తారు. ముఖ్యంగా ఈ వారం మొత్తం కూడా ఫైనాన్షియల్గా మీకు బాగా వృద్ధి ఉండడము, లౌకిక జ్ఞానం పెరగడము, పైగా మీరు జ్ఞానాన్ని బాగా వృద్ధి చేసుకోవడము, ఫైనాన్షియల్గా బాగా ఎదగడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయంలోనూ, కుటుంబంలో డెవలప్మెంట్స్ ఉండడంలోనూ, కుటుంబ వృద్ధిలోనూ మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. పైగా మీరు బాగా పాటలు పాడేవాళ్ళు కూడా ఉంటారు. మీ దాంట్లో పాటలు పాడేవాళ్ళు, మాటలు చెప్పేవారు, అలాగే యాంకరింగ్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేతు ప్రభావం వలన ప్రయాణాలు ఎక్కువ చేయవలసి వస్తుందండి ఈ వారం మొత్తం కూడా. అది కూడా మీ తోబుట్టు వాళ్ళు చూడడానికి మీ ప్రయాణాలు చేస్తారు. మీ కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చడమే కాకుండా వాటిని మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ, మీ చుట్టాల్లోనూ, మీ బంధువుల మధ్య షేర్ చేసుకుంటారు. ఆ డెవలప్మెంట్స్ ఉంటాయి, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ధైర్యం ఎక్కువ, అలాగే పనులందు పట్టుదల కూడా ఎక్కువ. కానీ విద్యలో మాత్రం ఆటంకాలు కలుగుతాయండి. మీకు కొద్దిగా బాగా చదివితే తప్ప విద్యలో మీరు బాగా డెవలప్ అవ్వలేరు. అంతేకాకుండా మీ విషయంలో మీ మదర్ గారికి, తల్లి గారికి ఆర్థికంగా కానీ అనారోగ్య సమస్యలుగా కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. భూములు, వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త. మీ ఇంట్లో పుత్రిక సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో స్టాక్ అండ్ షేర్స్ అంటాం మనం, వాటిలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీకు బాగా డెవలప్మెంట్స్ జరిగి ధనాదాయం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అంతేకాకుండా కళారంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు. సాహిత్య రంగంలో బాగా ఉన్నతంగా రాణించడానికే అవకాశాలు ఎక్కువ. సాహిత్య రంగంలో బాగా మీరు డెవలప్ అవుతారండి. అంతేకాకుండా ఈ బుధుడి ప్రభావం వలన కొంతమందికి మంత్రి పదవులు, మంత్రసిద్ధి రావడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ రంగంలో కూడా రాణిస్తారు. మీరు ధర్మకార్యాలు, శుభకార్యాలు మీరు చాలా చాలా బాగా చేసుకుంటారు. ముఖ్యంగా 6వ భావంలో రవి కుజులు ధైర్యం, గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తుల్లో కానీ, గవర్నమెంట్ సంబంధించినటువంటి బిజినెస్లో కానీ, ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్లో కానీ మీరు ఉంటారు. అంతేకాకుండా కుజుడి ప్రభావం వలన అంటే యాక్చువల్గా చెప్పాలంటే వృశ్చిక రాశిలో రవి ప్రభావం వలన శస్త్రచికిత్సలు, కొంతమందికి ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంటుందండి. కొన్ని మానసికంగా, శారీరకంగా కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడం వల్ల వ్యవసాయ రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ అభివృద్ధి కలగడానికి ఎక్కువ మీకు అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రవి 6వ భావంలో ఉన్న రవి గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగాలు ఇవ్వడంలోనూ ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కూడా దాన ధర్మాలు మీకు బాగా చేయడానికి ఆసక్తి ఉంటుంది. ఆరోగ్యం కొద్దిగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చేయండి. మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యస్థానం కూడా చాలా బాగుందండి. అంటే మీరు వ్యాపారాభివృద్ధి చాలా చాలా బాగుంటుంది. అదే 9th హౌస్ కదా, 9th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి వ్యాపారాభివృద్ధి, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలు జరగడానికి, అలాగే మ్యాచెస్ అంటే వివాహాలు కుదరడానికి కూడా మీ ఇంట్లో అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు, ధర్మకార్యాలు కూడా మీరు చేస్తారు. అంతేకాకుండా దశమస్థానం రాహు ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగం, భాగ్యస్థానంలో రాహు ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాహు ప్రభావం వలన విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవ్వడానికి, విదేశాల్లో ఉద్యోగాలు రావడానికి, బిజినెస్ల రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ వ్యాపారాలు రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. గంగా స్నానం చేస్తారు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, గురుగారులని సందర్శిస్తారు. చాలా బాగుంది కదండి. అంటే దశమంలో శని ఉన్నాడు కదా,
దశమంలో శని గంగా స్నానం చేయించడంలో మొట్టమొదటి వాడు. శని కూడా మీకు కంటక శని అవుతాడు. కొద్దిగా మీ బిజినెస్ అంటే వ్యాపారాల్లోనూ ముందర వృత్తిలో మీ చేస్తున్న జాబ్లో కొంచెం శ్రద్ధ వహించాలండి. కష్టపడి చేయాల్సిందే. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అంతేకాకుండా మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొంచెం కష్టపడితే తప్ప మీరు నిలబడడం కష్టం. ఏదేమైనా వ్యవసాయ రంగంలో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, డెవలప్ అవుతారు. ఒక గ్రామాధికారిగా మీరు డెవలప్ అవుతారు. దశమంలో భూమి ఉంటే జన్మ భూమిని వదిలి దూర ప్రాంతాల్లో మీరు జీవించడం కోసం వెళ్తారు. ఏదేమైనా భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల, దశమంలో శని వల్ల కూడా మీకు రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, వాళ్ళకి విశేషంగా ప్రజాదరణ, ప్రజాసేవ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో కూడా చంద్రుడు ఉన్నాడు. సెకండ్ అండ్ థర్డ్ డేట్స్లో అంటే డబ్బులు బాగా వస్తాయి. పాల సంస్థలు, పాలరంగ వ్యాపారాలు ఉంటాయి కదా, మిల్క్ బిజినెస్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. చంద్రుడి ప్రభావం 4th and 5th కూడా మీరు విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, లేకపోతే మీకు బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, ముఖ్యంగా బావులు, చెరువులు, గోపురాలకి వాటికి ధనం బాగా ఖర్చు పెట్టడం వలన మీకు చాలా తృప్తిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కర్కాటక రాశి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ముందర మీరు విదేశీ ప్రయాణం చేయడానికి మాత్రం అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు. సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. కొంచెం కష్టపడితే డబ్బులు వస్తాయి. డబ్బులు సకాలంలో చేతికి రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కష్టపడాలి. అంతే కదండి. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆలస్యాలు అయిపోతూ ఉంటాయి. మీరు అనుకున్న డేట్స్కి ప్రయాణం చేయలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ మీ తోబుట్టువులు ఉన్నారు సరే, వాళ్ళకి మాత్రం చాలా బాగుండడానికి అవకాశం ఉంది. విద్యలో బాగా రాణిస్తారండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో విద్య, అలాగే డాక్టర్స్ సంబంధించిన విద్య, లాయర్ ప్రొఫెషన్ ఉంటుంది సరే, లాయర్స్ ఆ విద్యలోకి రావడానికే అవకాశం ఎక్కువ ఉంది. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. రైతులకి పంటలో నష్టం రాకుండా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటారు. మీ ఇంట్లో పుత్ర సంతానం కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పుత్ర సంతానం కలుగుతారు. అంతేకాకుండా రవి కుజులు పంచమ స్థానంలో బ్యూటిఫుల్గా చాలా బాగున్నారు. ఉండడం వలన అత్యంత రాజకారకుడు మీకు కుజుడు కాబట్టి, కుజుడు సెకండ్ హౌస్ లాడు పంచమంలో ఉన్నాడు కాబట్టి మీ సంతానం వలన, మీ పుత్రుల వలన, మీ పుత్రికల వలన ధనప్రాప్తి కలుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మీ స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చిత్ర పరిశ్రమలో, కళారంగంలో కూడా మీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో అధికమైన లాభాలు రావడానికే అవకాశాలు ఉన్నాయి. పంచమస్థానం బాగుంది కాబట్టి పొలిటికల్ రంగంలో కూడా మీరు విశేషంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అంతేకాకుండా రవి కుజుల వలన కూడా మంత్రి పదవులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. భార్యాభర్తల విషయంలో మాత్రం చాలా అద్భుతం ఉందండి. భార్యాభర్తలు కలిసి విదేశ పర్యటన చేయడానికి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు కూడా చేస్తారు. కానీ అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కదా, ఆరోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ గురుదృష్టి అష్టమ స్థానం ఉండడం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా మీకు తలవంతలంపగా వచ్చే ధనయోగము, అంతేకాకుండా మీకు సేవకాజనం కూడా ఉంటారు. ఏదేమైనా భాగ్యస్థానంలో శనిచంద్రుల వలన, అలాగే 12th భావంలో గురుచంద్రుల వలన ఫారిన్ వెళ్తారు. 9th హౌస్లో శనేశ్వరుడు ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే తిరుపతి దర్శనాలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, దైవ దర్శనాలు, అలాగే మీరు తీర్థయాత్రలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, కాల భైరవ దర్శనాలు, ఇవన్నీ కూడా బాగుంటాయండి. ముఖ్యంగా కోల్, ఐరన్, స్టీల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా, సిమెంట్ పరిశ్రమలు, ఇలాగా శని కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. సాఫ్ట్వేర్ రంగ బిజినెస్ కూడా సక్సెస్ అవుతాయి. అంతేకాకుండా దశమస్థానంలో మీ రాష్ట్రాధిపతి ఉన్నాడు. దశమస్థానంలో 2nd and 3rd డేట్స్లో మీకు చంద్రుడు ఉండడం వల్ల బహుశా విదేశాల పర్యటన, జాబ్ రీత్యా విదేశాలకు వెళ్ళిపోవడం, లేకపోతే జాబ్ రీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళడము, జాబ్ రీత్యా డెవలప్మెంట్స్ ఉండడం జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా వస్తాయి. లాభాలు కూడా చేస్తున్నటువంటి బిజినెస్లో లాభాలు అధికంగా ఉంటాయి. 4th and 5th డేట్స్లో మీ రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు ఎగ్జాల్టేషన్లో వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఉండడం వల్ల మీ బిజినెస్లో బాగా డెవలప్ అవుతారు. మిల్క్ బిజినెస్, ఫార్మా రంగ బిజినెస్లు, తర్వాత వెండి బంగారం బిజినెస్లు, అలాగే సినిమా పరిశ్రమల బిజినెస్లు కూడా
డెఫినెట్గా షైన్ అవుతారు. గురుచంద్రుడు కాంబినేషన్ ఉందండి. అంటే 6th and 7th డేట్స్లో మీకు బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ మీ గురుడు బాగుంటాడు. 6th మీ గురుడు మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మీకు 6th డేట్స్ అంటే 6వ తారీఖు నుంచి మీకు విదేశీ పర్యటన తప్పదు. ఎక్కువగా ధనం ఖర్చు చేసేస్తుంటారు. ముఖ్యంగా దేవాలయాలు సందర్శన మాత్రం ఉండి తీరుతుంది. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా మంచి బాగుంది. ముఖ్యంగా మీ రాశిలోనే కేతు ఉండడం వల్ల చిన్న చిన్న చికాకులు, భయము, కోపతాపాలు, సమయానికి డబ్బులు అందలేకపోవడాలు, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కుటుంబంలో వృద్ధి లేకపోవడము, అలాగే మీకు రావాల్సిన బాకీలు కూడా చేతికి సకాలం అందలేకపోవడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉందండి. కాకపోతే మీరేంటే ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. అంటే మీ రాశి ప్రకారము వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి, వార్తలు గ్యాదరింగ్ చేసే వాళ్ళకి, న్యూస్ ఎడిటర్స్కి చాలా బాగుంటుంది. వాళ్ళ వృత్తిరీత్యా మీ వృత్తిరీత్యా షార్ట్ జర్నీస్ చేయవలసి వస్తుంది ఎక్కువగా. అంతేకాకుండా మీరు వాహన యోగం కూడా ఉండడానికి అవకాశం ఈ వారంలో ఉంది. మీ రాశి వారికి అంటే బుధుడు ప్రభావం వల్ల కూడా, గురుదృష్టి ఉండడం వల్ల కూడా మీరు ఎక్కువగా తెలివితేటలు గలవారుగా, ముఖ్యంగా బుధుడి ప్రభావం వల్ల కూడా అంటే ఖచ్చితంగా అంటే మీరు ఏమంటారు దానికి ఏం చెప్తామంటే అకుంఠితమైన దీక్షతో ప్రతి పనులను నిమగ్నమై ఉంటారు. పట్టుదల ఎక్కువ ఉంటుంది, పనులందు పట్టుదల ఎక్కువ అవుతుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది, షార్ట్ జర్నీ చేస్తుంటారు, మీ తోబుట్టువులకి సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఏదైనా మీరు 4th హౌస్లో కుజుడు ఉన్నాడు అంటే ఈ వారంలో భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంటాయి. మీ జాతకాల రీత్యా ఉంటుంది అనుకోండి, భూములు కొనుక్కుంటారు. లగ్నాధిపతిగా 4th భావంలో ఉన్నాడు, అంటే మీ రాశిపతి 4th భావంలోనూ 4th హౌస్లో ఆడితే కలిసారు కాబట్టి చదువు బాగా వస్తుంది. చదువు బాగా రావడానికే అవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటుందండి. 4th భావంలో అంటే యాక్చువల్గా మీ రాశికి 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ కుజ శుక్రులు అయ్యారు. అంటే భాగ్య రాజ్యాధిపతులు 4th భావంలో బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దశమ స్థానం కూడా చూస్తున్నారు. అది దశమని చెప్పుకుందాం. ఏదేమైనా మీకు బాగా చదువు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది, ఉన్నతంగా రాణిస్తారు. రాజస లక్షణాలతో కూడుకున్న చదువు మాత్రం మీకు బాగా వస్తుంది. ముఖ్యంగా ఎంబీబీఎస్ సంబంధించినటువంటి డాక్టర్ వృత్తికి సంబంధించిన విద్య, అలాగే ఇంజనీరింగ్ విద్యలో కూడా మీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీ కుజశుక్కుల కాంబినేషన్ వల్ల క్రీడల పట్ల, లలిత కళల పట్ల మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. భూములు, పండ్ల తోటలు మీకు చాలా అద్భుతంగా రాణించడానికి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఈ వారంలో. హార్స్ రైడింగ్ చేస్తారు, అశ్వ సంపద ఉంటుంది, అశ్వాల మీద మీరు ప్రయాణం చేస్తారు, అశ్వాలతో ఆడుకుంటారు అంటారు చూసారా, అలాగే మీకు ఖచ్చితంగా ఉంటుంది. 5th హౌస్ని గుడి చూడడం వల్ల సాహిత్య రంగంలో కూడా మంచి ప్రతిభ కనపరుస్తారు. మీరు సంగీత, సాహిత్య, నృత్య కళాకారుల సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉంటుంది. లలిత కళల పట్ల మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుందండి మీకు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లోనూ, ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవుతారు. ఫైనాన్స్గా అదొక అద్భుతం. అంతేకాకుండా మీ వారం మొత్తం కూడా శుభకార్యాలు, ధర్మకార్యాలు ఎక్కువ చేయడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది. ఏదేమైనా రాహు ప్రభావం 7వ స్థానంలో ఉన్నాడు. అంటే భార్యాభర్తల యొక్క కొద్దిగా ప్రాబ్లం రావడము, భార్యాభర్తలకి ఎడబాటో, భార్యాభర్తల యొక్క మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. 7వ స్థానంలో రాహు కాబట్టి, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మ్యారేజెస్ అంటే మీ ఆలస్య వివాహాలు అంటే జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 8వ స్థానంలో శనీశ్వరుడు, 8వ స్థానంలో శని 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు, మంచిదే చేస్తాడు. కానీ 8వ స్థానంలో శని దోషం కానీ ఆయుర్దాయం ఇస్తాడు, చంపడు. కాకపోతే నీటి వలన ప్రమాదము 1st తారీఖు ఆఫ్ డిసెంబర్లో నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. నీటి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే 8వ స్థానం కాబట్టి. కానీ చంపడం, శనీశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చేవాడే. అందుకని చెప్పి మీరు ఆంజనేయ స్వామిని పూజించిన, శనీశ్వరుడికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించుకున్న, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసుకున్న డెఫినెట్గా శనివారం దోషాలు తగ్గుతాయి. ఏదైనా భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు, 12th హౌస్ లార్డ్, 9th హౌస్ అంటే 2nd and 3rd డేట్స్లో మీరు ఫారిన్ వెళ్తారు, విదేశాలు వెళ్తారు. ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. లేకపోతే మీ బిజినెస్ పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్ మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. అంతేకాకుండా దశమంలో చంద్రుడు 4th and 5th దశమంలో చంద్రుడు ఉండి కుజ శుక్ర రవిల దృష్టి ఉందంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. గవర్నమెంట్ జాబులు వస్తాయి, ఆడవాళ్ళకి చెప్తున్నానండి. గవర్నమెంట్ సంబంధించిన జాబులు రావడము, ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా బాగా డెవలప్ అవడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి డెవలప్మెంట్స్ ఉండడము, వాళ్ళకి చేస్తున్న ఉద్యోగాల్లో
ప్రమోషన్స్ రావడము, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ధన ప్రాప్తి రావడానికి అవకాశం బ్యూటిఫుల్గా ఉంది. 6th నుంచి 6వ భావం అంటే 6th నుంచి మీకు లాభస్థానంలో గురుచంద్రుడు ఉన్నారండి. గజకేసరి యోగంలో మీకు 6, 7 తారీఖులో ఉంటారు. సో గజకేసరి యోగం వలన కూడా మీకు ధన ప్రాప్తి బాగా కలుగుతుంది. మీ పెద్దవాళ్ళ వలన, మీ అన్నయ్యలు, మీ అక్కయ్యల వలన ధన ప్రాప్తి కలగడము, ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎక్కువ ఉండడము, ఇవన్నీ చాలా బాగుంటాయి. వృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు 6వ తారీఖు వరకు కూడా తీర్థయాత్రలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడము, దేవుడికి సంబంధించిన వాటిలో డబ్బు ఖర్చు పెట్టడము, ఇవన్నీ మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మేధా దక్షిణామూర్తిగా పూజించడం వలన గురువుగారి వల్ల వచ్చే దోషాలు పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి కొద్దిగా శనీశ్వరుడు వలన చిన్న చిన్న ఇబ్బందులు, చికాకులు, కోపతాపాలు వచ్చినా కూడా ద్వితీయ భావంలో ఉన్న బుధుడికి గురుదృష్టి వలన చక్కటి ఆరోగ్యంగాను ధనప్రాప్తి కలిగేవారుగాను ఉంటారు. మీరు బుధుడు కదండి, బాగా చదువు వస్తుంది. ముఖ్యంగా ఈ విద్య అంటే వ్యాపార లక్ష్యాలకు సంబంధించిన విద్య అంటే ఫైనాన్స్, బుధుడు కాంబినేషన్ ఫైనాన్స్ రంగంలోనూ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం చూసారా అది. తర్వాత ముఖ్యంగా బాగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది ఎక్కువగా. అంతేకాకుండా యాస్ట్రాలజర్స్ మీరు ఉన్నారు, యాస్ట్రాలజీ సంబంధించిన విద్య కూడా బాగా వస్తుంది. బుధుడు వలన ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు ఎక్కువ ఉంటాయి. మీ తలవంతలకు వచ్చే ధనయోగం, ధనం మాత్రం ఈ వారం మొత్తం చాలా బాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బాగా ఆస్వాదిస్తారు. అంతేకాకుండా ఎక్కువ షార్ట్ జర్నీస్ చేస్తారండి మీరు. వాహన యోగం మీకు ఉంది. ముఖ్యంగా సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి కూడా బాగుంటుంది. ముఖ్యంగా స్వయం కృషితో మీరు బాగా ఉన్నతంగా రాణిస్తారు. రాజస లక్షణాలు కలవారుగా మీరు ఉంటారు. ముఖ్యంగా శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి, కొద్ది శుక్రుడు కాంబినేషను, రవి కూడా ఉన్నాడు కాబట్టి వాహన యోగం ఉంటుంది. ముఖ్యంగా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి కూడా మీరు ధైర్యాన్ని ఊడిపోస్తారు. పట్టుదల ఎక్కువ ఉంటుంది, పనులందు పట్టుదల ఉంటుంది. బహుశా ఈ వారంలో శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి. చదువులో కూడా బాగా రాణిస్తారన్న సందేహం లేదు. భూములు, వాహనాలు, గృహసౌఖ్యము ఇవి ఉంటాయి. అలాగే రైతులకు బాగా పంటలు రావడానికి అవకాశం ఉంది, ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. పండ్ల తోటలు మీకు ఉంటాయండి, అది బాగా సక్సెస్ చేసుకుంటూ ఉంటారు. వ్యవసాయం అంటే ఇష్టపడుతుంటారు. మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతాన పురోభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. సాహిత్య రంగంలో మీరు బాగా ఉంటారు. కళారంగంలో సాహిత్య రంగం అద్భుతంగా ఉంటుంది, మీకు బాగా రాణిస్తారు. నృత్య కళాకారులు, సంగీత కళాకారులు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి. మీ గాయకులు కూడా సెకండ్ హౌస్ బుధుడు వలన విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు కూడా ధనప్రాప్తి కలగబోతుంది అంటే సందేహం లేదు. కన్యారాశి వాళ్ళకి రాహు ఆరోభంలో ఉండడం వల్ల కూడా వాళ్ళకి ప్రతి రంగంలోనూ కూడా సక్సెస్ చేసుకుంటుంటారు. మేనమామలు బాగుంటారు. శత్రువుల భయం కానీ, రుణాల భయం కానీ అవి ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. సేవకాజాలం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా భూములు కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. సప్తమ శని ప్రభావాలు కూడా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా విముఖతగా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏమో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ ఆ భావాధిపతి మాత్రం చాలా బాగున్నాడు గురుడు, భయపడాల్సిన అవసరం లేదు. 4వ తారీఖు 5వ తారీఖుల్లో మీరు బహుశా విదేశ పర్యటన, తీర్థయాత్రలు చేయవలసి వస్తుంది. అంతేకాకుండా ఈ చంద్రుడి ప్రభావం వల్ల కూడా అంటే 4th, 5thలో చంద్రుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు కాబట్టి విదేశ పర్యటన చేస్తారు. చదువు రీత్యా వెళ్తారు. బిజినెస్లో బాగా రాణిస్తారు. మిల్క్ బిజినెస్ వాళ్ళకి చాలా ఉన్నతంగా రాణిస్తారని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, స్వామివారి యొక్క దర్శనాలు, వెంకటేశ్వర స్వామివారి కానీ, శివుడికి అభిషేకాలు కానీ, ఇవన్నీ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుంటారు. తీర్థయాత్రలు బాగా చేస్తారు. ఈ వారం మొత్తం చాలా బాగుంది. ముఖ్యంగా 4, 5 తారీఖులో కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనాలు కూడా మీకు అవకాశాలు ఉన్నాయండి ఈ వారంలో. అంతేకాకుండా మీ చేస్తున్న ఉద్యోగాల్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా దశమస్థానంలో 6వ తారీఖు నుంచి గురుడు వస్తున్నాడు, చంద్రుడు కూడా ఉంటాడు 6th అంటే 6th నుంచి కూడా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొవిషన్ అంటే గురుడు 6వ భావంలో దశమంలో ఉంటే గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో కూడా ఉంటారు వాళ్ళందరికీ. అంతేకాకుండా మీరు ఒక దేవాలయానికి అధికారిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ, చాలా చాలా బాగున్నాయండి. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల వ్యాపారాలు అద్భుతంగా వ్యాపారాల్లో రాణిస్తారు. ముఖ్యంగా గురు కారకత్వమైన వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్, గోల్డ్ ఇవన్నీ కూడా బాగుంటుంది. కేతు ప్రభావం కూడా
మీరు దైవ దర్శనాలు ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వారం మొత్తం కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని, అలవేల మంగమ్మ వారిని పూజించడం వలన, లక్ష్మీదేవిని కలువ పువ్వులతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ముఖ్యంగా ఎందుకంటే బుధుడే మీ రాశిలో ఉండడం వలన, 9th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండడం వలన, 9th హౌస్ నుంచి గురుదృష్టి ఉండడం వలన చక్కగా వ్యాపార లక్షణాలు మీకు బాగా ఉంటాయండి. వ్యాపార రీత్యా మీరు ప్రయాణాలు ఉంటాయి. బహుశా విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ తెలివితేటలు ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉండడము, సలహాలు ఇవ్వడము, సంప్రదింపులు జరగడము, బాగా తెలివితేటలు ఉండడము, మ్యాథమెటిక్స్లో బాగా సక్సెస్ అవ్వడము, సైంటిస్ట్గా రాణించడము, అలాగే కళారంగంలో కూడా మీరు ఒక తపస్వి అన్నట్టుగా బాగా సక్సెస్ అవ్వడానికే అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కూడా సెకండ్ భావంలో సెకండ్ హౌస్ లార్డ్ ఉన్నాడు, 11th హౌస్ అంటే ఇవన్నీ పక్కన పెడితే ఈ వారం మొత్తం కూడా రావాల్సిన ధనము మీ చేతికి సకాలంలో అందుతుంది. కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. కానీ అయినప్పటికీ కూడా రవి బుధ శుక్రుడు వలన కూడా మీకు కళారంగంలో కూడా బాగా రాణించడము, సక్సెస్ అవ్వడము, అలాగే వ్యవసాయ రంగంలో ఇష్టపడము, అభివృద్ధి చేసుకుంటూ ఉండడము, ధనప్రాప్తి మీకు రావడము బాగా ఎక్కువ ఉంటుందండి. మీకు కుటుంబ సభ్యుల మధ్య మీకు బాగా అవగాహన, అంతేకాకుండా డెవలప్మెంట్స్ అంటే అభివృద్ధి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మాటలు అంటే పాటలు పాడడం రీత్యా, మాటలు అంటే యాంకరింగ్ రీత్యా, అంటే మీరు గాయకులు గాను యాంకరింగ్ గాను మీరు విదేశాలకు వెళ్ళడము, అలాగే మీ ప్రోగ్రామ్స్ చేయడం సక్సెస్ చేస్తూ ఉంటారు. తరచూ ప్రయాణం చేయవలసి వస్తుందండి. బహుశా మీ తోబుట్టు వలని, మీ తమ్ముళ్ళనో చెల్లెళ్ళనో కలవడానికి అవకాశం ఉంది. మీకు కొత్త ఐడియాస్ వస్తుంటాయి. ఆ ఐడియాస్ని మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు మీ ఫ్రెండ్స్ మధ్యలో. అది చాలా అద్భుతంగా ఉంటాయి. దాన్ని మీరు కార్యరూపం దాలుస్తారు, అద్భుతంగా రాణిస్తారు. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కష్టపడి చదవాల్సిందే. అంతేకాకుండా వాహనాలు, గృహయోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి పంచమ స్థానంలో రాహు ప్రభావం వలన కూడా కొద్దిగా సంతానం విషయంలో ఆలస్యం అవుతుందండి. సంతానం వలన కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అనో, లేకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు కావట్లేదనో, చదువు రావట్లేదనో ప్రాబ్లమ్స్ వాళ్ళకి వలన మీకు కొద్దిగా టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. ఏదేమైనా శని ప్రభావం వలన రాజకీయ రంగంలో పదవులు రావడము, అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన ఆడవాళ్ళకి చెప్తున్నారండి, గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు రావడము, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉండడము, అవన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ 2nd and 3rd డేట్స్లో చంద్రుడి ప్రభావం కూడా మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, శుభవార్తలు, అలాగే పెళ్ళిళ్ళు కుదరడాలు, లేకపోతే మంచి మంచి కార్యక్రమాలు చేయడం అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు, చక్కగా అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది. ఏదేమైనా భాగ్యస్థానం ప్రభావం కూడా విదేశ పర్యటన మీకు ఉండడానికి అవకాశం ఉన్నాయి. గురుచంద్రులు కాంబినేషన్ ఉందండి. అంటే 6th డేట్ నుంచి గురుడు వస్తున్నాడు, అంటే భాగ్యంలోకి చంద్రుడు కూడా ఉంటాడు 6th and 7th డేట్స్లో. సరే, ఏది ఉన్నా మీకు భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా వస్తుందండి. 6వ తారీఖు నుంచి విదేశీ పర్యటన, లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, గురువుగారిని పీఠాధిపతిని కలవడాలు ఇవి ఎక్కువ ఉంటాయండి. అంతేకాకుండా మీరు మీ పర్సనల్ విషయాల రీత్యా, అంటే షూటింగ్ల రీత్యా అంటే చూసారా, బిజినెస్ల రీత్యా విదేశాలు వెళ్ళడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉండడం జరుగుతుంది. దశమంలో గురుడు కాబట్టి మీకు అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. గురుడు ఏం చేస్తాడంటే ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి మీకు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వేదశాస్త్రంలో బాగా డెవలప్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ మీరు బాగా రాణిస్తారు. కేతు ప్రభావం వల్ల కూడా మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో డెవలప్ అవ్వడం కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్మడంలో కానీ బాగా ధనప్రాప్తి కలుగుతుంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ముఖ్యంగా చెప్పాలంటే మీ రాశిలోనే కుజ, రవి, శుక్రుడు ఉన్నారు. అంటే 10th హౌస్లో రాశి అంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్ ఉండడం వల్ల కొద్దిగా కోపతాపాలు ఎక్కువ ఉంటాయండి. వేడి శరీరం కలవారుగా ఉంటారు. అంతేకాకుండా కొంతమందికి శస్త్రచికిత్సలు, అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి, మానసికంగా శారీరకంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ రాశిలోనే అంటే మీ శుక్రుడు ఉండడం వలన ఇతరులకి అంటే పనులు చేసి పెట్టడము, ఇతరులకు సహాయం చేయడము, సీక్రసీ మెయింటైన్ చేయడము, రహస్యాలు ఎవరికి చెప్పకుండా ఉండడము, ఇవన్నీ మీకు బాగా ఉంటాయి.
తెలివిగల వారు మ్యాథమెటిషియన్స్గా, ఇంజనీర్స్గా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా మీ రాశిలోని కాంబినేషన్ రవి కుజ శుక్రుల వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి భోజన వసతులు చక్కగా బ్రహ్మాండంగా మీకు అందుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే భోజనం. అంతేకాకుండా మీరు సెకండ్ భావం బాగుండడం వల్లనే కుటుంబంలో అభివృద్ధి, ఆయుష్, అంతేకాకుండా మీరు బాగా మాట్లాడము, ముఖవర్చస్సు పెరగడము, ఆనందంగా ఉండడము, ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది అంటే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, పాటలు పాడేవారికి, అంటే కళారంగంలో ఉన్న వారికి బాగా డెవలప్మెంట్స్, ధనాదాయము, గుర్తింపు, గౌరవం దక్కుతాయి. ఇంకా చెప్పాలంటే బహుశా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీ ప్రోగ్రామ్స్ రీత్యా, మీ చదువు రీత్యా అక్కడ విదేశాలు వెళ్తారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. కానీ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ కొద్దిగా చికాకులుగా ఉంటాయి. ఆవిడ కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి తల్లిగారికి. అంతేకాకుండా మీరు భూములు, వాహనాలు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ సంతానం ఆడపిల్లలు మీ ఇంట్లో పుట్టడానికి అవకాశం ఉంది. అది కూడా ఫస్ట్ తారీఖు శనిచంద్రుడి కాంబినేషన్ వల్ల ఆడ సంతానం లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టడానికి అవకాశాలు ఉంటాయండి. అంతేకాకుండా మీ శని ప్రభావం వల్ల కూడా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడం అవకాశం ఉంది. కానీ కొంతమందికి మంత్రి పదవులు కానీ, పొలిటికల్ రంగంలో కానీ బాగా షైన్ అవుతూ ఉంటారు. ఏదైనా 4వ తారీఖు అంటే 4th and 5th డేట్స్లో చంద్రుడి ప్రభావం వల్ల కూడా, చంద్రమంగళ యోగంలో ఉండడం వల్ల కూడా మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే పెళ్లి సంబంధాలు కుదరడాలు చాలా బాగుంటాయండి. అంతేకాకుండా చంద్రుడి ప్రభావం వల్ల కూడా బంగారు ఆభరణాలు, వ్యాపార అభివృద్ధి, మిల్క్ బిజినెస్లో బాగా షైన్ అవ్వడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 6th డేట్ నుంచి కూడా 6వ తారీఖు అంటే 6th and 7th డేట్స్లో అష్టమ గురుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు ఉండవు. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అలాగే చక్కగా ఆరోగ్యము, ఆయుర్దాయము, సేవకాజనం ఉండడము చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు స్నేహితులకి హెల్ప్ చేస్తూ ఉంటారు. జాలి, దయా గుణం ఎక్కువ ఉంటాయి. భాగ్యస్థానం కూడా 5th డేట్ వరకు కూడా భాగ్యంలో గురుడు ఉండడం వలన తీర్థయాత్రలు చేస్తారు. అలాగే మీరు చేస్తున్న మిల్క్ బిజినెస్ కానీ, వస్త్ర పరిశ్రమలు కానీ, స్టేషనరీ బిజినెస్లు కానీ, ఫుడ్ కానీ, వీటిల్లో మీరు బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ముఖ్యంగా మీ గురువు గారిని, పీఠాధిపతుల్ని మీరు కలవడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. చాలా బాగుంది. అలాగే దశమంలో కేతు బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము, ఉద్యోగాల్లో మంచి స్థిరత్వం కలగడము జరుగుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్న వారు కూడా బాగా సక్సెస్ అవుతారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి మినిస్టర్స్ అంటాం కదా, వాళ్ళకి రాజకీయవేత్తలు అంటాం కదా, వాళ్ళకి మంచి పదవులు, ఆదరణ ఉంటుంది. తీర్థయాత్రలు, గుడులు, గోపురాలు దర్శించుకోవడాలు, అంతేకాకుండా చెరువులు, బావులు తవ్వించడాలు, అలాగా మీరు దేవతారాధన, దైవ దర్శనాలు, దేవుడి గురించి సంబంధించిన వ్యవహారంలో మాత్రమే మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఫారిన్ కంట్రీస్ కూడా మీరు వెళ్ళి తీరుతారన్న సందేహం లేదు. ఎందుకంటే మీ అష్టమాధిపతి కూడా 12th భావంలో ఉన్నాడు కాబట్టి చాలా చాలా బాగుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. ధనం కూడా విపరీతంగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన, స్వామికి తులసి మాలతో పూజించడం వలన, తులసి అమ్మవారిని సహస్రనామాలు కానీ, అష్టోత్తర నామాలు కానీ పూజించడం వలన, లక్ష్మీదేవి అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఏమాత్రము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుడే మీ రాశి చూడడం వలన, ముఖ్యంగా గుర్రాలకు సంబంధించిన విద్య, ఆలోచనలు, ప్రయాణాల్లో గుర్రం ఎక్కి దూరంగా నడవడాలు మొత్తం ఏదో జరగబోతుంది. హిల్ స్టేషన్స్లో ఉంటుంది కదా, అక్కడ మీరు గుర్రాల మీద నడుస్తారు, అంటే గుర్రాల మీద తిరుగుతారు. అంతేకాకుండా మీకు చక్కటి మంచి ఆలోచనలు బాగుంటాయి. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలాగే తెలివితేటలు బాగా ఉంటాయి. ధర్మం చేయడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము, అలాగే దాన ధర్మాల కార్యక్రమాలు మీరు నిమగ్నం అవ్వడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. ముఖ్యంగా మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు శనీశ్వరుడు వల్ల కలగబోతున్నాయి. శనీశ్వరుడే మీకు విదేశాలు తీసుకెళ్తాడు. అక్కడ చాలా సక్సెస్ఫుల్గా మీరు ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి కూడా కలుగుతుందండి. కాకపోతే ఏమవుతుందంటే మీ కుటుంబాల కలహాలు కానీ, బంధువుల మధ్య తేడాలు కానీ ఏవో ఉంటాయి. కానీ బంగారు ఆభరణాలు మాత్రము కొనుక్కుంటారు. రాహు ప్రభావాన్ని కూడా షార్ట్ జర్నీస్ చేస్తారు. మీ తోబుట్టువులను కలుస్తారు. వార్తా సేకరణ, న్యూస్ గ్యాదరింగ్ అంటారా, అది మీరు చేస్తూ ఉంటారు. వార్తా సంస్థలో పనిచేసే వారికి ఇది బాగా ప్రయాణాలు చేస్తుంటారు. మీరు ఏదో న్యూస్ గ్యాదరింగ్ చేయడం కోసం షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. మీ తోబుట్టువులని కలుస్తారు. ధైర్యంగా ఉంటుంది. పట్టుదల, ఏ పని అయినా సరే పట్టుదలగా చేస్తారు. అది గొప్ప అదృష్టం అండి. కాకపోతే ఏంటంటే మీ శనీశ్వరుడు
వలన మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కానీ, అంటే మీ కంఫర్టబుల్నెస్ అంటే ఎప్పుడు కష్టపడిపోతుంటారు. కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ. సో ఇలాగా మీరు ఉంటారండి. కొద్దిగా కష్టపడండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వాహనాలు కానీ, భూములు కానీ, లేకపోతే పొలాలు కానీ, ఇటువంటి మొత్తాలు ఏవైనా సరే కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ మీ రాశి వారికి పంచమ స్థానం కూడా బ్యూటిఫుల్గా ఉంది. ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ, సంగీతంలోనూ, నృత్య కళాకారుగా బ్యూటిఫుల్గా బాగుంటుంది. కొంతమందికి స్టాక్ మార్కెట్లో, అదే షేర్ మార్కెట్లో ధన సంపాదన బాగుంటుంది. ఏదేమైనా వివాహాది వేడుకలు, శుభకార్యాలు, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితాలు, అలాగే విహారయాత్రలు చాలా బాగా చేసుకుంటారండి. ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి చెందుతుంది, మీకు బాగా డెవలప్ అవుతుంది. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం వృద్ధి కలుగుతూ ఉంటుంది గురు ప్రభావం వలన. అది కూడా 6వ తారీఖు నుంచి. ఏదేమైనా భాగ్యస్థానంలో కూడా మీకు బ్యూటిఫుల్గా కేతు ఉన్నాడు. అంటే ఈ కేతు ఒక్కడు చాలండి, మీకు తీర్థయాత్రలు చేయిస్తాడు, దైవ దర్శనాలు చేసుకున్నట్టు చేస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనాలు చేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి శివాభిషేకాలు, అమ్మవారి యొక్క దర్శనాలు ఉంటాయి, కామాఖ్య అమ్మవారి దర్శనాలు కూడా చేసుకుంటారు చూడండి వారంలో. అంతేకాకుండా ఫారిన్ వెళ్తారు మీ షూటింగ్ల రీత్యా, సినిమా వాళ్ళకి కళారంగంలో ఉన్న షూటింగ్ల రీత్యా, మీ చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాలకు ఉద్యోగస్తులు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం, భూముల సంపాదన వాళ్ళలో వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కానీ మీ ఉద్యోగాలు మాత్రము కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ తక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా వ్యాపార అభివృద్ధి బ్యూటిఫుల్గా ఉందండి. వ్యాపారంలో అంటే బుధుడు సప్తమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, 10th హౌస్ కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ డెవలప్మెంట్స్ దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా బుధుడికి గురుదృష్టి ఉండడం వల్ల వ్యాపార అభివృద్ధి, అలాగే మీ సినిమా రంగం కానీ, బుధుడు కారకత్వం సినిమాకి సంబంధించిన వాళ్ళు కదా, సినిమా రంగంలో కానీ గోల్డ్ కొనుక్కోవడం కానీ మీకు బాగా డబ్బులు వస్తాయి. ముఖ్యంగా ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ మీకు ఉంటుందని చెప్పి ఈజీగా చెప్పచ్చండి. బుధుడు చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ వారం మొత్తం కూడా ధన ప్రాప్తి కలుగుతుంది కలుగుతుంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు. అంతేకాకుండా కుజ శుక్ర రవిలు బాగున్నారండి. అంటే జనరల్గా 12th హౌస్లో ఉండము, 9th హౌస్ లార్డ్ రవి 12th భావంలో ఉండడం వల్ల కూడా ఫారిన్ యోగం, ఖచ్చితంగా మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు వలన, కుజుడు వలన, రవి వలన, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వలన కూడా ఫారిన్ యోగం మీకు ఉంది. మీ జాతకాల రీత్యా ఉంటుంది. రాహు కనెక్ట్ అయి ఉంటాడు. సో అది పక్కన పెడితే ముఖ్యంగా బాగా డబ్బులు ఖర్చు పెడుతుంటారండి, మీరు తీర్థయాత్రలు చేస్తుంటారు. కానీ మీకు హెల్త్ ఇష్యూస్ రావడము, కొంతమందికి శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్ జరగడము జరుగుతుంది. ఇది మానసిక బాధలు ఉండడానికి అవకాశం ఉంది. భగవత్ ఆరాధన చేస్తారట మీరు ఎక్కువగా. భగవత్ ఆరాధన, పండితులతోటి గౌరవంగా ఉండడము, సన్మానాలు చేయడము, జ్ఞానం వృద్ధి చేసుకుంటూ ఉండడము. అంతేకాకుండా మీకు చాలా కొంతమందికి మానసికంగా పీడలు ఉంటాయి కూడా పక్క పెడితే, ఏదైనా మీరు ఫారిన్ సంబంధించిన వ్యవహారాల్లో ఉండడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉండడము, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మకర రాశి వారు చూసుకుంటే ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు, కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. బంగారాభరణం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. శని ప్రభావాలు కూడా నీటి మీద ప్రయాణం చేయడము, నీటి వలన గండం ఉండడము, అలాగే మీ తోబుట్టువుల్లో మీ చెల్లెళ్ళని కలవడము, మీ థింకింగ్ పవర్ పెంచుకోవడము జరుగుతుంది. స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసేసుకుంటూ ఉంటారు. చదువులో కూడా మీరు బాగా రాణిస్తారన్నది సందేహం లేదు. చంద్రుడు కూడా 2nd and 3rd డేట్స్లో 4th భావంలో ఉన్నాడు కాబట్టి బంగారు ఆభరణాలు కొనుక్కోవడమో, అంటే వెండి వస్తువులు కొనుక్కోవడమో జరుగుతుందండి. అంటే ఏదో వస్తువులు కానీ వాహనాలు కానీ మీరు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీ పిల్లల విషయంలో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. పుత్రికా సంతానం కలగడానికి 4th and 5th డేట్స్లో అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ, కళారంగంలోనూ, నృత్య కళాకారులుగా మీకు చాలా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అలాగే 6th and 7th డేట్స్లో కూడా 6వ భావంలో గురుడుతో కలిసి చంద్రుడు కాబట్టి యోగంలో ఉన్నారు కాబట్టి మీకు కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడము, విజయం సాధించడము, అలాగే సేవకాజనం ఉండడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. 6వ తారీఖు వరకు కూడా 5th and 5th డేట్ వరకు కూడా మీ గురు ప్రభావం వలన మీ ఇంట్లో భార్యాభర్తల సంతోషాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల యొక్క సంతోషాలు బాగుంటాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి
మీకు డేట్స్ ఫిక్స్ చేసుకుంటారండి. అంటే వివాహాలు కుదురుతాయి. దగ్గరకు వచ్చి సంబంధాలు ఇంతకుముందు దూరం అయిపోయినా వివాహాలు కుదురుతాయి. కానీ మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం ఉంది కేతు ప్రభావం వలన కూడా ఆరోగ్యం మీరు సరిగ్గా శ్రద్ధ వహించరు. అది కాకపోయినా అదే కాకుండా మీరు విదేశాలు వెళ్దాము అనుకున్న వారికి కూడా కొంచెం ఆలస్యాలు అవుతూ ఉంటాయి. చదువు రీత్యా కొంతమంది లా సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఉంటుంది. వాటి రీత్యా కూడా మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ స్లో అయిపోతూ ఉంటాయి. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంటుందండి. రాజకీయ నాయకులు కూడా బాగా పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానాలు మీకు ఎక్కువ ఉంటాయి. బుధుడు వలన వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఫైనాన్స్ రంగంలోనూ, పొలిటికల్ రంగం చెప్పాం కాబట్టి ఫైనాన్స్ రంగం అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ బాగుంటాయి. కర్మస్థానం చాలా చాలా బాగుంది. బుధుడు ఉన్నాడు కదా, బుధుడు ఉండడం వల్ల విష్ణు ఆరాధన, లక్ష్మీదేవి పూజలు మీరు చేసుకుంటూ ఉంటారు. ఇది ఖచ్చితంగా బాగుందండి. 10th హౌస్ ఎక్కడ చెడిపోవాలా. లాభస్థానంలో కుజ, రవి, శుక్రుడు. వీటికంటే ఏం కావాలి చెప్పండి. లాభంలో రవి, కుజులు 11 ఇంట్లో పాపలు ఉండాలంటాం కదా, బ్రహ్మాండంగా ఉన్నారు. శుక్రుడు కూడా లాభంలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ వల్ల కూడా అండి మీకు చాలా యోగం కలగబోతుంది. అంటే మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బులు బాగా సంపాదించుకుంటారు. అంతేకాకుండా మీరు ఏ వ్యాపార రంగంలో ఉన్నా ఆ వ్యాపార అభివృద్ధి మీకు సక్సెస్ జరుగుతూనే ఉంటుంది. స్వయం కృషితోటి, పట్టుదలతోటి మీరు బాగా రాణిస్తారు. రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది. రాజస లక్షణాలు కలిగి మీరు బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. పైగా మీకు కుజుడితో కలిసి శుక్రుడు కూడా ఉన్నాడు. లౌకిక జ్ఞానం కూడా పొందుతారండి. మీరు బాగా ఎక్కువ జ్ఞాన సంపద, క్రీడలు, లలిత కళల పట్ల ఇంట్రెస్ట్లు, పండ్ల తోటలు, భూములు, భవనాలు, ఈ సంబంధించినటువంటి మీకు ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి దాంట్లో మీ జాతకాల రీత్యా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సంఘాల్లో మంచి గౌరవ మర్యాదలు బాగా జరుగుతాయి. ఏదేమైనా లాభస్థానం పర్ఫెక్ట్. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు కామాఖ్య అమ్మవారి యొక్క పార్వతీ అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు మీకు కలుగుతాయి. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మాత్రం అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ సాటర్న్ 12th హౌస్లో ఇన్ 2nd హౌస్లో ఉండడం వల్ల కూడా ఒక యోగము. వాళ్ళు బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీ రాశిలోనే కుంభరాశిలోనే రాహు ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి ఉండడం వలన చికాకులు, కోపతాపాలు అవన్నీ పోయి చక్కటి ఆలోచనలతోటి, స్థిరమైన ఆలోచనలతోటి, స్థిరమైన సంపాదనతో మీరు ఉంటారు. ఏదైనా 2nd భావంలో శనీశ్వరుడు తప్పు, నీటి వల్ల ప్రమాదాలు ఉండడమే కాకుండా మీ భార్యాభర్తల విషయంలో మధ్యలో వాళ్ళ అంటే బిట్వీన్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ మీరు తగాదాలు పెట్టుకుంటారు. మీ నోటి మాట వలన మీకు కొద్దిగా హార్ష్ మాట్లాడతారు. దాని వలన వాళ్ళు నొచ్చుకుంటారు, బాధపడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా మీరు 2nd and 3rd డేట్స్లో ఎక్కువ ప్రయాణాలు చేస్తారండి. మీరు మీ చెల్లెల్ని కలుస్తారు అనుకుంటా. అలాగే ఆలోచనలు బాగుంటాయి. మీ న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, ఆ న్యూస్ సంపాదించడం, న్యూస్ గ్యాదరింగ్ అంటే న్యూస్ సంపాదించడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉండడము చాలా బాగుంటుంది. ముఖ్యంగా 4th and 5th డేట్స్లో మీ చంద్రుడు కూడా బాగా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. చదువులో అధికంగా రాణించడానికి, వాహన యోగం కలగడానికి మీకు చాలా మంచి అవకాశాలు లేకపోలేదండి. చాలా బాగున్నాయి. విద్యలో బాగా రాణించడము, తల్లిగారికి బాగుండడము, అలాగే బంగారు ఆభరణాలు, మ్యూజిక్ ఉంటే చూస్తారా, సంగీతంలో ఉంటారే, వాళ్ళకి బాగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఏమైనా మీ సంతానానికి అద్భుతంగా ఉంటుందండి. అంటే 6వ తారీఖు నుంచి కూడా గురుడు రావడము, 6th and 7th డేట్స్లో చంద్రుడితో కలిసి ఉండడం వల్ల కూడా ఈ గజకేశ్వర యోగంతో ఉండి ఈ సంతానానికి మీ పుత్ర సంతానము, పుత్రిక సంతాన యోగం కలుగుతారు. వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మీకు సంతానానికి చదువు బాగా వస్తుంది. ముఖ్యంగా మీ సంతానం వల్ల డెవలప్మెంట్స్ మీకు ఎక్కువ ఉంటాయి. మీరు సాహిత్య రంగంలో బాగా వృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. కళారంగంలో సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్కి వీళ్ళు బాగుంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ చేసేవారికి, సినిమా రంగంలో కానీ వాళ్ళకి, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ, అలాగే సినిమా డైరెక్టర్స్కి, మొత్తానికి సినిమాలో పనిచేసే వాళ్ళందరూ కూడా పంచమభావం బాగుండాలి. పర్ఫెక్ట్గా ఉంది. అంతేకాకుండా 7వ స్థానంలో కేతు ప్రభావం కూడా చిన్న ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు. భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ అంటే దూరంగా ఉండడము,
ఎడబాటుగా ఉండడము, మనస్పర్ధలు రావడము, అదే పెళ్లి సంబంధాలు దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉండడము, మీ అనారోగ్య సమస్యలు మీకు దానికి తోడవడము, ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా అష్టమాధిపతి కూడా మీకు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో బుధుడికి గురుదృష్టి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. యాక్చువల్గా బుధుడు కనుక అలా ఉంటే తులారాశిలో బుధుడుండి గురు చేత చూడబడుతున్నాడంటే శారీరక సుఖాలు ఉంటాయి. శారీరక సుఖాలు ఉండము, అలాగే దాన ధర్మాలు చేస్తుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, వ్యాపారాభివృద్ధి కలుగుతుంటుంది, ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ చేసుకుంటుంటారు, విద్యా సంస్థలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, బ్యాంకింగ్ రంగంలో వ్యాపారాలు బాగుంటాయి, మీరు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువు గారితో కానీ, పీఠాధిపతులతో కానీ, అదే మీ స్నేహితులు కానీ, మీ పెద్దవాళ్ళతో కానీ, మీ భార్యాభర్తల విషయంలో కలిసి కానీ మీరు తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అలాగే సన్మానాలు జరుగుతుంటాయి, మీరు గౌరవింపబడుతుంటారు, సన్మానాలు అదే కదండి గౌరవింపబడడం జరుగుతుంది. అలాగే మీరు వ్యవసాయ రంగంలో డెవలప్ అవుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే విద్వాంసులతో కలయిక ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా గురువు గారి యొక్క సేవలు చేసుకుంటారు. ఏదైనా 10th భావంలో బ్యూటిఫుల్గా రవి ఉన్నాడు కదండి, 10th భావంలో రవి కుజులు ఉన్నారంటే దిగ్బలత్వంలో ఉంటారు. రవి కుజులు దిగ్బలులు అంటే మీరు ఏ చెప్తే మాట జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి మీరు బిజినెస్ ఉద్యోగాల్లో మీరు ఉంటారండి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. 10వ భావంలో కుజుడితో అంటే 10th హౌస్లో కుజుడితో కలిసిన రవితో ఉన్నాడు కాబట్టి చాలా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రవి వలన మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మీకు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కుజుడు వలన కూడా దశమంలో కుజుడు వలన కూడా జనాకర్షణ ఉంటుంది, మంచి రూపము, ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి. మీకు అనేకమైనటువంటి సాధ్యం కాని పనులు సుసాధ్యం చేసేస్తుంటారు, సక్సెస్ చేసేస్తూ ఉంటారు. అందుకని మీలాంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు గాను, పోలీస్ శాఖల్లో కానీ, డిపార్ట్మెంట్లలోనూ, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లు గాను, ఇంకా చెప్పాలంటే మీరు అటవీ శాఖల్లో కానీ, లేకపోతే ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, లేకపోతే ఈ డాక్టర్స్లో కానీ, ఇంకా చెప్పాలంటే లాయర్స్, ఈ 10th హౌస్ ఆ కాంబినేషన్స్ ఉన్నాయి, సక్సెస్ అవుతూనే ఉంటారు. లాభాలు కూడా అధికంగా ఉంటాయండి. మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. మీరు కామాఖ్య అమ్మని పూజించండి. అంతేకాకుండా దక్షిణామూర్తి గారిని పూజించడం వలన సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఇది మాసం మార్గశిర మాసం కాబట్టి విష్ణు ఆరాధన, తులసి మాలతోటి విష్ణువు పూజించడం వలన, అలాగే అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని కలవపోలతో పూజించడం వలన సర్వశుభాలు జరిగి స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీనరాశి వారికి లగ్నంలో మీ రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. కొద్దిగా నీటి వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం మాత్రం ఉంది. 1 డిసెంబర్నే ఉంది. కాకపోతే అంటే కొంచెం మీరు అంటే దానివల్ల ఏదో మనం మరణిస్తామో ఏం ఉండదు. కాకపోతే అంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. చికాకులు, కోపాలు, మొండి పట్టుదల ఇవన్నీ మీకు ఉంటాయి. చిన్నప్పుడు అలా ఉంటాయి, ఎవరి మాట వినకపోవడము. కానీ ధనం విషయంలో మాత్రం సక్సెస్ అవుతుంది. 2వ తారీఖు 3వ తారీఖులో చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీ పిల్లల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు మీ పిల్లలు మీకు పంపిస్తారని చూడండి, ధనం పంపిస్తారు. అంతేకాకుండా మీ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. కళారంగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖపర్చేసు బాగుంటుంది. బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనుక్కుంటారు. విద్యలో రాణించి తీరుతారు. అంతేకాకుండా 4th and 5th డేట్స్లో ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. బహుశా మీ చెల్లెళ్ళని కలవడం కోసమో, మీ తమ్ముళ్ళని కలవడం కోసమో ఉంటుంది. మీరు పైగా వాహన యోగము వాహనాలు కొనుక్కుంటారు. అంతేకాకుండా పనులందు పట్టుదల, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్న ఆరాటన, మీ కొత్త ఆలోచనలు రావడం చాలా అదృష్టవంతులు. చక్కగా అద్భుతంగా ఉంటుంది. మీరు అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తుంటారు. చదువు విషయంలో ఏమాత్రం ఆటంకం ఉండదండి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్కి, సంగీతంలో ఉన్న వారికి, అలాగే గాయకులకు కూడా విదేశాల్లో షూటింగ్లు అని ప్రోగ్రామ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చదువు రీత్యా మీకు చాలా బాగుంటుంది. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. రైతులకు కూడా పంటలో నష్టం రాకుండా డబ్బులు కలుగుతూ ఉంటాయి. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారంటే సందేహం లేదు. 4వ భావంలో గురుడు బ్యూటిఫుల్గా ఉన్నాడండి. 5th డేట్ వరకు కూడా పంచమస్థానం ఉన్నాడు కాబట్టి గురుడు మీకు పుత్ర సంతానం కలగడానికి, సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడానికి, పొలిటికల్ రంగంలో మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనప్రాప్తి కలుగుతుందండి. కేతు కూడా 6వ భావంలో ఉండడం వలన మీకు చక్కటి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. భూములు, వాహనాలు, గృహాలు కలిగి ఉంటారు. పండ్ల తోటలు కలిగి ఉంటారు. ముఖ్యంగా కేతు ప్రభావం వలన మీకు రైతులకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా కేతు వలన కూడా
మీకు ఎనిమీస్ అంటారు సరే, శత్రువులు భయం లేకుండా, రోగాల భయం లేకుండా, సేవకా జనం కలుగుతూ ఆరోగ్యంగా, తృప్తిగా, హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారు. కానీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, ఏదో కోల్పోతున్నాం అన్నట్టుగా ఉండడాలు, అవి ఏమీ లేదు, పక్క పెట్టండి, అవి పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ దగ్గర కొంచెం సంబంధాలు కూడా ఆగిపోతుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా బుధుడి వలన కూడా బహుశా వారాల ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీ షూటింగ్లు రీత్యా, చదువు రీత్యా డెఫినెట్గా వెళ్తారు. అంతేకాకుండా మీ డెఫినెట్గా అంటే అర్థం ఏంటంటే మీ జాతకాలు రీత్యా అని అర్థం, అందరూ వెళ్ళిపోరు. గురు ప్రభావం కూడా ఉంది కాబట్టి తలవంతలంపకు వచ్చే ధనాదాయము, ఫారిన్ నుంచి వచ్చే ధనము, గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఉద్యోగం కానీ ధనప్రాప్తి కలుగుతుందండి. ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా, ఇతరులకు సేవ చేసుకుంటూ బ్రహ్మాండంగా మీరు చాలా చాలా బాగుంటారు. అంతేకాకుండా భాగ్యస్థానంలో కుజ, శుక్ర, రవులు బ్యూటిఫుల్గా ఉన్నారు కదండి. అంటే నాన్నగారికి చాలా బాగుంటుంది, మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు భాగ్యస్థానం బాగుంది కాబట్టి డాక్టర్స్ సంబంధించినటువంటి విద్యలో బాగా రాణిస్తారు. డాక్టర్స్గా మీరు సక్సెస్ అవుతారు. ఆపరేషన్స్ సక్సెస్ అవుతాయి మీకు. అంత అద్భుతంగా కుజుడు ఉన్నాడు కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. భాగ్యస్థానంలో కుజుడు వలన మీ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం కదా, ఆ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి మీకు. రవి కూడా చాలా బాగున్నాడు కాబట్టి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వాటిలో బాగుంటారు మీరు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వారంలో బహుశా కామాఖ్య అమ్మవారి దేవాలయాలకు కానీ, లేకపోతే మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయ దర్శనాలు కానీ మీకు ఉండి తీరుతాయి. బిజినెస్లు బాగా రాణిస్తారు. అంతేకాకుండా 10th హౌస్ చూసుకుంటున్నాడు కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ఎదుగుదల ఉంటుంది, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు యొక్క అంటే ఉద్యోగ వృత్తిలో బాగా సక్సెస్ అవుతారన్నలో సందేహం లేదు. బాగుంది. 8th హౌస్, 9th హౌస్, 10th హౌస్ ఈ 3 రాశులు మీకు బాగున్నాయి కాబట్టి మీకు విజయం సంప్రాప్తిస్తూనే ఉంటుంది. కానీ మీ గృహంలో పీడ, మీ శారీరక బాధలు, లేకపోతే దూర బంధువుల యొక్క అనారోగ్య సమస్యలు, ఇటువంటి కొడుకనే మిమ్మల్ని మీకు చికాకులు కలిగిస్తుంటాయి, మనస్తాపము అవి కలిగిస్తూ ఉంటాయి. కొద్దిగా అది ఆ ప్రాబ్లం తప్ప మీకు చాలా బాగుంది. గురు బలము, రవి శుక్రుల బలము చాలా, అంటే రవి శుక్ర గురుల బలము, కుజుడు కూడా చాలా బాగున్నాడండి మీకు. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి పూజించడం వల్ల ధనాదాయం పెరుగుతుంది, డబ్బులు పెరుగుతాయి, ఐశ్వర్యవంతులు అవుతారు. పక్కన అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల, కలవు పూలతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మనం పరిహారాల గురించి తెలుసుకుందామండి. అంటే 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి గ్రహాల అనుకూలత, కొంతమంది కొన్ని గ్రహాలు అనుకూలించాం వాళ్ళ రాశి ప్రకారము. కాబట్టి మనం ఈ వారం మొత్తం కూడా చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే కామాఖ్య అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, అంటే మన ఇంట్లోనే ఉండి అమ్మవారిని పూజించుకోవడము, పార్వతీ అమ్మవారిని పూజించడం వలన. అలాగే ఈ మాసం మొత్తం కూడా మార్గశిర మాసం. మార్గశిర మాసంలో విష్ణుమూర్తికి ఎక్కువ ఇష్టమైన మాసం అంటాం. అందువలన వెంకటేశ్వర స్వామివారి ఆలయాల దర్శనాలు, వెంకటేశ్వర స్వామివారికి తులసి మాలతోటి అలంకరించడాలు చేయడం వలన ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు మీ ఇంట్లో ఉంటాయి. అంతేకాకుండా తులసి అమ్మవారిని కూడా పూజించాలి. లక్ష్మీదేవిని, లక్ష్మీ అమ్మవారిని సహస్రనామాలతో కానీ, అష్టోత్తరాలతో కానీ, కుంకుమ పూజ కానీ, అమ్మవారికి హోమాలు చేయించుకోవడం వల్ల కానీ, లేకపోతే మీరు అంటే మీ ఇంట్లోనే కలవు పువ్వులతోటి అమ్మవారిని పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలామందికి కూడా రాహు వల్ల కూడా ప్రమాదాలు కాదు కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. రాహు వల్ల కూడా దాన్ని చెప్పినట్టుగానే కామాఖ్య అమ్మవారిని కానీ, అయితే దుర్గా అమ్మవారికి చండీ సప్తసతి అని చేస్తూ ఉంటారు కనకదుర్గ గుడిలో, అమ్మవారి గుడిలో. అది పొద్దునపూట 4 గంటలకు అది జరుగుతుంది. చేయించుకోవడం వలన రాహు వల్ల వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయండి. అంతేకాకుండా రాహు అంటే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ముఖ్యంగా శనీశ్వరుడి ప్రభావం తగ్గాలంటే మనకు వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారి ఎదుర్కొంటే ధ్వజస్తంభం దగ్గర కానీ పక్కన కానీ ఒక మూకుడులో అంటే అఖండ దీపారాధన అంటాం, మీకు తెలుసు, అది చేయడం వలన బాగుంటుంది. ముఖ్యంగా కాత్సాయని వ్రతం అని ఉంటుందండి. అంటే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్ళి అవ్వాలంటే కాత్సాయని వ్రతం అని ఉంటుంది. మంగళవారం చేస్తారు.
అది చేస్తే వారం రోజులు అంటే అవి 7 వారాలు ఏదో ఉంటాయి. అది చేయడం వల్ల పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అయిపోతుంది. అదొకటి ఉందండి. మీరు తెలుసుకోండి, యూట్యూబ్‌లో కూడా ఉంటుంది. లేకపోతే మనకి బుక్స్ కూడా అమ్ముతారు. అది మీ ఇంట్లో మదర్ చేస్తే ఆ ఇంట్లో ఉన్న వారికి పెళ్ళిళ్ళు దొరకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో, ఈ విధంగా మీరు మీ మీ జాతకాల రీత్యా పూజలు చేసుకోండి. ముఖ్యంగా మీకు ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడిని పూజించడం వల్ల శివాభిషేకాలు చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. శివుణ్ణి, కేశవుణ్ణి ఈ నెల మొత్తం కూడా పూజ ఇంపార్టెంట్. సో, వాళ్ళిద్దరిని పూజించడం వల్ల సకల శుభాలు మనకి చేకూడతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వస్తి.